హలో అండి, నమస్తే. ఈరోజు కాకరకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ముందుగా ఇలా నూనె వేసి వేయించుకొని పెట్టుకోవాలండి. మూడు వాయిల్లో వేయించేసుకున్నాను. మరి ఎక్కువగా దూరగా కరకరలాడుతూ వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా వేగితే ఇది చేదుపోతుందండి, అందుకని వేయించాల్సి వస్తుంది. ఇలాగే మసాలా ఇది వేసుకొని దీంట్లో వెల్లుల్లి కారము, ఉప్పు కారము అవి చేసుకొని ఇలా చల్లుకొని కూడా తెల్లవచ్చు, ఇంకొద్దిగా వేగించుకొని. ఇప్పుడు ఇదే నూనెని మనము ఇందులో వేసుకుంటామండి కర్రీకి. కర్రీకి ఉప్పు వేస్తాము. ఇలా వేయించి పెట్టుకున్నాం అన్నమాట. అన్నీ విత్తనాలు తీస్తుంటే వస్తున్నాయండి ఇవి, అందులో మధ్యలో ఇవి ఉన్నా పర్వాలేదు, ఏంటో తీసేస్తున్నాం. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వేసి వేపుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి అన్నమాట, పచ్చి వాసన పోవాలి కదా, అందుకని. ఇది ఒట్టిగా కాదండి, మసాలా వేసి చేస్తున్నాము. మామూలు మసాలా కూర ఎట్లా చేసుకుంటామో కర్రీ అట్లా చేస్తాం. అంటే దీంట్లో కొంచెం చేదు ఉండదు, కొంచెం బాగా తింటారు. ఇది కలుపుకోవడానికి, నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది కాసేపు ఆల్రెడీ ఇందులో పసుపు వేసే వేయించింది, కొద్దిగా పసుపు వేస్తే చాలండి. ఇందులో కొద్దిగా ఉప్పు కలిపాను, ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. కొద్దిగానే వేస్తాను, ఇప్పుడు తర్వాత తీసేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తామండి. ఇందులో ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చివాసన పోవాలి. 2 టమాటా పళ్ళు తరుక్కున్నాను, 2 టమాటా పళ్ళు, కొత్తిమీర, ఇది ఉప్పు కారం పెట్టుకున్నాను అనమాట. ఇది కొద్దిగా గరం మసాలా వేస్తాను. ఇది వేగాలి అన్నమాట. ఇది కొంచెం మందపాటి గిన్నెలో చేసుకోవాలండి, స్టీల్ గిన్నెలో, లేకపోతే మాడిపోతుంది. ఇది అడుగుంటుందండి. నాన్ స్టిక్ కాకుండా స్టీల్ గిన్నెలో చేసుకోండి. ఇది కొంచెం మందంగా ఉండాలి. స్టీల్ గిన్నెలో మాడిపోతాయి వెంటనే. నేను ఇండస్ నుంచి తెప్పించినానండి ఇది కడాయి, బాగుంటుంది. ఇది ఎక్కువ మాడదు. స్టిప్లర్ అని చెప్పి ఇండస్ వాళ్ళ నుంచి తెప్పించానండి ఆన్లైన్లో. ఇది వేగుతా అంటే ఇప్పుడు టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు వేసుకోవాలి, 2 టమాటాలు.
బాగా వేగించుకోవాలండి. ఈ టమాటా పళ్ళు మెత్తబడాలన్నమాట. ఈలోగా మనము ఉప్పు కారము ధనియాల పొడి వేసుకుంటాం మసాలాలో. ఒక స్పూను కారం అండి, ధనియా పొడి ఒక స్పూను, కారం కొద్దిగా వేసుకున్నాం మంచిగా. టమాటా పళ్ళు కొద్దిగా మెత్తబడాలండి. మెత్తబడితేనే అప్పుడు మనకి కాకరకాయలు అవి వేసుకోవచ్చు. అప్పుడు వేగుతాయి అన్నమాట అవి. ఇక చిన్న స్పూన్ అన్నమాట ఇది గరం మసాలా అండి. లవంగము చెక్క ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే ఇది మసాలా కర్రీ కాబట్టి మనము ఆ ఫ్లేవర్ తెప్పించడానికి ఇది చేస్తామన్నమాట. గరం మసాలా కూడా యాడ్ చేస్తుంది. ఇది కాకరకాయ వేయించి పెట్టుకున్నాం కదండి, కాకరకాయలు అవి వేసేయాలండి. ఇప్పుడు హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి కదా, హాఫ్ గ్లాస్ పైన వేసుకోవాలి. ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ కాకరకాయలు మెత్తబడ ఆల్రెడీ వేగినాయి కాకర ముక్కలు. ఇప్పుడు కొద్దిగా వేగాలన్నమాట, ఉడుకు రావని వాళ్ళే ఒక ఇదిగా. ఇప్పుడు సగం కొత్తిమీర వేసేస్తాము. దీంట్లో కొబ్బరి వేయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ఉడుకు రావనివ్వండి, ఇది ఉడకాలి, కొద్దిగా కావాలన్నమాట. ఇదిగోండి దగ్గర పడింది, కాకరకాయ కూడా వేగింది. కాకరకాయ కూడా వేగిపోయింది, దగ్గర అనమాట. ఇది కూరలాగా ఉంటుంది, రెసిపీ బాగుంటుంది. గుమగుమలాడుతూ అన్నంలోకి కారం ఇది చేదు ఉండదండి. ఇలా చేస్తే చేదు ఉండదు. కావాలంటే మీరు చేసి చూడండి, చేదు ఉండదు. మనం వేయించి మసాలా కర్రీ లాగా చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ 5 నిమిషాలు కాయలు తరిగిన తర్వాత, ముక్కలు తరిగిన తర్వాత ఉడికిపెట్టుకోవాలండి. కొత్తిమీర వేస్తున్నాను రెండోసారి. వేసిన అన్నీ అయిపోయింది.
కూర కూడా దగ్గర పడిందండి. ఇదిగో ఇలాగే ఉంటుంది అన్నమాట. కలుపుకోవడానికి నంచుకోవడానికి బాగుంటుంది. చూడండి, గుమ్మగుమ్మలాడే కాకరకాయ కూర, మసాలా కూర అన్నమాట. ఇది ఒక వెరైటీ. ఎప్పుడు వేపుడు అవి చేసుకునే బదులు దీంట్లో గుత్తి కాకరకాయ కూడా చేసుకుంటారండి. ఉల్లికారం వేసి మన గుత్తి ఇలాగనే చేసుకుంటారు. ముక్కలుగా తరుక్కొని అందులో గింజలు తీసేసి అవి వాటిని ముందుగా వేయించేసి ఒక 5 నిమిషాలు, తర్వాత అందులో మసాలాలు మనం గుత్తి వంకాయకి ఏమి మసాలా వేసుకుంటామో ఆ మసాలాలన్నీ వేసి కూరుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేయించి ఇది వేసి వేయించి మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటారు అన్నమాట. ఇది కూడా కాకరకాయ గుత్తి కూర ఒకసారి చేస్తానండి. ఇది బాగుంటుంది, దానికంటే ఇది ఇంకొంచెం బాగుంటుందండి. మసాలాతో వేగుతుంది కాబట్టి అన్నీ గరం మసాలా వేస్తున్నాం కాబట్టి కొద్దిగా లవంగము దాల్చిన ఆ ఫ్లేవర్ కూడా దీనికి తగులుతుంది అనమాట. ఇదేనండి కూర కాకరకాయది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా తెలపాలంటే కూర బాగుంది అనుకుంటే మీరు షేర్ చేయండి వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.